హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. 4 నవంబర్ 2025 4 నవంబర్ 2025 ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మృతి. ప్రపంచంలోని ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మృతి. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా గుర్తింపు పొందిన చార్లెస్ కోస్ట్ 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎన్నేళ్ళు అంటే 101 ఏళ్ల చార్లెస్ కోస్ట్ 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1948 లండన్లోని ఒలింపిక్స్లో ఫ్రాన్స్ తరపున సైక్లింగ్ టీమ్ ఈవెంట్లో పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఫ్రాన్స్ తరపున సైక్లింగ్ టీమ్ ఈవెంట్లో పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. హంగేరియన్ జిమ్నాస్ట్ ఎర్నెస్ట్ కెలోటి జనవరిలో మృతి చెందడంతో చార్లెస్ ఇప్పటిదాకా వరల్డ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా కొనసాగారు. హంగేరియన్ జిమ్నాస్ట్ ఎర్నెస్ట్ కెలోటి జనవరిలో మృతి చెందడంతో చార్లెస్ ఇప్పటిదాకా వరల్డ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా కొనసాగారు. వీళ్ళు మరణించడం వల్ల ఇప్పుడు ఈమె చార్లెస్ ఇప్పటిదాకా ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా కొనసాగారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు చార్లెస్ టార్చ్ బేరర్గా ఉన్నారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు చార్లెస్ టార్చ్ బేరర్గా ఉన్నారు. ఓల్డ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఎవరంటే చార్లెస్ ఓల్డ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చార్లెస్ చాక్లెట్ ఓల్డ్ ఒలింపిక్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, స్మోకింగ్ మాల్దీవ్ జనరేషన్ బ్యాన్. స్మోకింగ్ మాల్దీవ్ జనరేషన్ బ్యాన్. ప్రపంచంలో తొలిసారిగా పొగ తాగడంపై దేనిపై అంటే పొగ తాగడంపై మాల్దీవ్ జనరేషన్ బ్యాన్ విధించింది. 2017 జనవరి 1న తర్వాత జన్మించిన వారు స్మోక్ చేయడాన్ని నిషేధించింది. 2017 జనవరి 1న తర్వాత జన్మించిన వారు స్మోక్ చేయడాన్ని నిషేధించింది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. విక్రయదారులు ఏజ్ వెరిఫై చేసుకొని అంటే అమ్మేవాళ్ళు వాళ్ళ ఏజ్ ఎంత అని తెలుసుకొని వాళ్ళకి అమ్మాలని ఆదేశించింది. వేపింగ్ ఈ సిగరెట్ ప్రొడక్ట్కు ఈ నిషేధం వర్తిస్తుంది. స్మోకింగ్ ప్రపంచంలో తొలిసారిగా పొగ తాగడంపై మాల్దీవ్ నిషేధించింది. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. మళ్ళీ పొగరాదు మాల్దీవ్ పొగ, మళ్ళీ పొగరాదు అంటే మాల్దీవ్ పొగ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, బీహార్లోని గోగాబిల్ లేక్కు రామ్సార్ సైట్ గుర్తింపు. బీహార్లోని గోగాబిల్ లేక్కు రామ్సార్ సైట్ గుర్తింపు. బీహార్లోని గోగాబిల్ లేక్కు రామ్సార్ సైట్ 94వ రామ్సార్ సైట్ గుర్తింపు లభించింది. భారతదేశంలోని 94వ రామ్సార్ సైట్గా బీహార్లోని గోగాబిల్ లేక్ ప్రదేశానికి వచ్చింది. మహానంద్, గంగా నదుల మధ్య ఏర్పడిన ఈ ప్రాంతం మహానంద్ గంగా నదుల మధ్య ఏర్పడిన ఈ ప్రాంతం భారత్ జీవ వైవిధ్యానికి నిదర్శనం. రామ్సర్ అనేది భారత్ జీవ వైవిధ్యానికి నిదర్శనం. రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక సిటీ నగరం. దీన్ని చిత్తడి నేలలు కూడా అంటారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971లో ఇరాన్లోని రామ్సర్ ప్రాంతంలో ప్రపంచ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎప్పుడంటే 1971లో. ఇక్కడ వలస పక్షులు
ఇక్కడికి వస్తూ ఉంటాయి. వలస పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే కొంగలు, ఇతర పక్షులు. ఎప్పుడు అంటే ప్రపంచ చిత్తడినేలలు ఎప్పుడు జరుపుకునేది అంటే ఫిబ్రవరి 2న ఫిబ్రవరి 2న చిత్తడి నేలలు దినోత్సవంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. రామ్సార్ 1971 ఇందులో ఇండియా కూడా జాయిన్ అయింది. ప్రపంచ అత్యధిక రామ్సర్ సైట్లు ప్రపంచంలోనే అత్యధికంగా రామ్సర్ సైట్లు ఎక్కువగా ఉన్న దేశము యూకే. ఎన్ని అంటే 175. ఎన్ని అంటే 175 సైట్లు. సెకండ్ స్థానంలో వచ్చేసి మెక్సికో 144. ఇండియా వచ్చేసి 94. ప్రపంచంలోని అత్యధిక రామ్ సైట్లు ఉన్న ప్రదేశాలు ఫస్ట్ యూకే, మెక్సికో 144 సైట్లు, ఇండియాలో 94 సైట్లు. కానీ మన ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది. ఇండియా. ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది ఇది. మన ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు 20, యూపీ, ఉత్తరప్రదేశ్ 10, బీహార్లో 6 ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి రామ్ సైట్లు ఏవిటంటే ఒడిశాలోని ఏ రాష్ట్రంలో అంటే ఒడిశాలోని చిలకల సరస్సు, రాజస్థాన్లోని కియోలాడియో జాతీయ పార్క్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. లక్నో నగరానికి సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తింపు. యూపీ రాజధాని లక్నోను సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా యునెస్కో గుర్తించింది. యూపీ రాజధాని లక్నోను సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా యునెస్కో గుర్తించింది. క్రియేటివిటీ సిటీస్ నెట్వర్క్ 2025 భాగంగా శతాబ్దాల నాటి అవధి వంటకాల గుర్తింపుగా లక్నో సిటీ గుర్తింపు దక్కింది. తొలిసారిగా 2019లో హైదరాబాద్కు గౌరవం దక్కింది. ఇప్పుడు మళ్ళీ యునెస్కో గుర్తింపు పొందిన రెండవ ఇండియన్ సిటీగా లక్నో నిలిచింది. దేని కేటగిరీ అంటే ఫుడ్ కేటగిరీలో హైదరాబాద్ 2019లో హైదరాబాద్కు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లక్నోకు ఉంది. ఇది ఎప్పుడంటే అక్టోబర్ 30న జరిగింది. అక్టోబర్ 30న జరిగింది. యునెస్కో 58 నగరాలను యాడ్ చేసింది. 58 నగరాలను యాడ్ చేసింది. యునెస్కో 58 నగరాలను యాడ్ చేసింది. ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 9. ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 9 నగరాలు ఉన్నాయి. అంటే లక్నోతో పాటు 9 ఉన్నాయి. 9 నగరాలను గుర్తించింది. శ్రీనగర్, జైపూర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, వారణాసి, కోజికోడ్, గలోర్, లక్నో. హైదరాబాద్, లక్నో ఫుడ్ దాంట్లో గ్యాస్ట్రోమినన్లో చూసే వాళ్ళు ఒక లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.